సో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇందులో ఏ జట్టు గెలవాలనుకున్నారు మీరు? దీన్ని బట్టి ఏ ఏ ఏ టీంకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం. మాల్యా, విజయ్ మాల్యా మనకు భారతదేశానికి మేనలుడు. 1000 కోట్లు తీసుకుని అవతల పడ్డాడు. బెంగళూరు గెలవాలనుకున్నారా, పంజాబ్ గెలవాలనుకున్నారా? నిన్నటి ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు గెలవాలనుకున్నారు? ఆర్సీబీ గెలవాలనుకున్నారా, పంజాబ్ గెలవాలనుకున్నారా? చాలామంది అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొద్దిగా శ్రేయస్ అయ్యర్ విషయంలో కొంత ఏది శ్రేయస్ అయ్యర్ని టెస్ట్ జట్టుకి ఎంపిక చేయకపోవడము, ఇవి కొన్ని సానుభూతి పవనాలు అక్కడ ఉన్నప్పటికి కూడా మంచి మంచి మేఘాలు ఇటు వచ్చి వాళ్ళే. కోహ్లీ ఎట్లా ఉన్నారు, కోహ్లీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల గురించి మాటే కరువైంది మల్లన్న గారికి అని అంటుండ్రు. అయ్యా మా 42% ఈడబ్ల్యూఎస్ఏలకు ఉద్యోగాలు ఇవ్వనుకుంటారన్నా. ఈ 42% తేలితే బరాబర్ ఇప్పుడే ఇవ్వమని చెప్తున్నా. నిన్నటి ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు గెలవాలనుకున్నారు? ఆర్సీబీ గెలవాలనుకున్నారా, పంజాబ్ గెలవాలనుకున్నారా? మీ ఒపీనియన్ ఏంది మల్లన్న అంటే మన దక్షిణ భారతదేశాన్ని తీసుకుందాం అనిపించింది. పక్క రాష్ట్రం. నిన్న ఒక స్త్రీ ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తానని పోస్టర్ పట్టుకొని ఉందట. అయ్యో, నిన్న ఒక ఆమె జర్రతల మిస్ అయింది. వామ్మో, మరి ఆ భర్త కూడా అనుకోనే ఉంటాడు నీ తల్లి పోతే అంటే అట్లా తయారయ్యారు జనం. నిన్న ఫ్యాన్స్ సంబరాలు చూడరు ఎట్లున్నాయి, మామూలుగా లేదు. ఇక ఇక లారీ డ్రైవర్ పాపం ఆయన ఉచికే గిచ్కే కొట్టుకుంటే ఆయన నుంచే ఆయన కాలం ఆయన బ్యాడు లేకపోతే ఆరంతో నడిపించారు కథ. ఏది ఉంటే అదే. లారీ తెచ్చిండా లేకపోతే పబ్లిక్ మూడు సరే. బెంగళూరులో ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. బెంగళూరులో ఐటీ కంపెనీలు కొన్ని సెలవు ఇచ్చినాయి, కొన్ని ఏమో ప్రొజెక్టర్లు పెట్టినాయి. ఐటీ కంపెనీలు అన్ని దాదాపుగా సెలవు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఈ ఏకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇవాళ సెలవు ఇయ్యరాదు అని సినిమా థియేటర్లలో కూడా ఇదే పెట్టిన తర్వాత సరే ఒక బెంగళూరేనా అంటే ఇగో హైదరాబాద్ సచివాలయం కాడ చూడండి, సచివాలయం కాడ అంటే అందులో బెంగళూరులో మనోళ్ళు ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కోహ్లీ పేరు మీదనే నడిచింది కోలాటం అంతా. మొత్తం ట్రాఫిక్ జామ్ తోటి పటాకులు పేల్చుడు హంగామా. నిన్న ఎట్లయితే ఆడ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారు ఇక్కడ ఆడ కూడా ఏది ఎన్డీఏ లేదు, యూపీఏ ఉంది. అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక నిన్న లారీలు ఎక్కి కింగ్ కోహ్లీ పేర్లు చెప్పుకుంటా ఇగో లారీల మీదకి ఎక్కి హైదరాబాద్లోనే ఇదంతా. ఇక పాపం ఆ ఫ్యాన్ ఆవేశంలో తేపరా తేపో అని పైసలు ఇచ్చే తెల్లారంగా ఆ టైప్కి వస్తారు ఇప్పుడు నైట్ అంతా. ఇక కోహ్లీ
ఈయన పేరేంది క్రిస్ గేల్. అందరు సెల్ఫీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇక ఎవడు సురువు చేసిండో కానీ రాత్రి అంతా చెవున పట్టనీలే హైదరాబాద్ జనానికి మొత్తం. అటు లక్నోలో కూడా, ఈయనే కాదు లక్నోలో కూడా క్రికెట్ భక్తి బాగానే ఉంది. ఏ పండుగ కాదు ఇది. అంటే ఈ దేశంలో ఉన్న యువతకి ఏం కావాలో ఈ రాజకీయ పార్టీలకి నాయకులకు అందరికి తెలుసు ఏం కావాలని. అగో ఇగో అగో ఇగో నీళ్ళలు విరాట్ కోహ్లీ షర్టును నీళ్ళల్లో ముంచి తీస్తా ఉన్నారు చూడండి బయటికి. అగో అగో ఆరతి, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆరతి చేస్తున్నారు. అంతేనా? కొట్టాలి, లేకపోతే మాట వస్తుంది. ఎక్కడెక్కడ దేవుళ్ళను, ఎక్కడెక్కడి కథ, ఎక్కని గడపలేదు, తొక్కని మసీదు లేదు, ప్రేయర్ చేయని చర్చి లేదు. ఈ మొత్తం హంగామా విషయంలో మామూలు కథ కాదు, మామూలు లెక్క కాదు అన్న. ఈ టైం ఎందుకు వెయిట్ చేస్తే గోదాన్ని అంటే అయిపోయా. ఇగో గిన్నెలతో సుడేంగా ఉన్నా. అహ్మదాబాద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు మామూలు కాదు కథ, అలా వటరు గంతమంది పోటెత్తిరు. ఇగో నరేంద్ర మోడీ స్టేడియం 4 గంటలకు వానవాడి పాడైంది. 4 గంటలకు వాన పడంగానే అందరికి గుండెలు పలిగినంత పని అయిపోయింది. అసలు అవుతుందా కాదా? ఆ వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేసిరు, ఏ వాన లేదు ఇవాళ రానే రాదని చెప్పారు. వాళ్ళు చెప్పినాక అర్ధ గంటకే చిట చినుకులు పడ్డాయి. చినుకులు పడంగానే మళ్ళీ ఫ్యాన్స్ అంతా ఆగమాగం చందన. ఇక చూడు, ఇక నరేంద్ర మోడీ స్టేడియం ఎట్లా అయిపోయిందో చూడు, నిండిపోయింది ఎక్కడికి అక్కడ. బెంగళూరు శాంతినికేతన్, ఇది శాంతినికేతనా? శాంతినికేతన్ బెంగళూరు ఎట్లున్నది, నరేంద్ర మోడీ స్టేడియంలో ఎట్లున్నది ఇట్లా. ఈ రకంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇక మామూలు పండుగ చేసుకోలేదు ఇక్కడ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.